చిన్నారి జ్ఞానేశ్వరి ఈ నేటికి 11 రోజులు అవుతుంది. తన ఆచూకీ లభించకపోవడంతో తల్లి ఇంకా ఈ యొక్క పామాయిల తోటలోనే తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజైతే ఈ పామాయిల తోటలో చివరిసారిగా పాప కనిపించినటువంటి ప్రాంతంలో ప్రస్తుతం బొమ్మలు కనిపించడం అయితే స్థానికంగా కూడా కలకలం రేపుతుంది. చూడొచ్చు, ఇదొక బొమ్మ ఉంది, అక్కడ మరొక బొమ్మ, 2 బొమ్మలు కూడా ఇక్కడే కట్టారు. ఒకసారి ఈ బొమ్మలను ఒకసారి చూసాం, అలాగే మరొక బొమ్మను కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఆ చివర అదొక బొమ్మ కట్టారు, అలాగే ఇక్కడ 2 బొమ్మలు కట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ అంటే పోలీసులే ఇన్వెస్టిగేషన్లో భాగంగా కట్టావనేది కూడా మనకు తెలిసిన అనఫిషియల్గా తెలిసినటువంటి సమాచారం. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ చిన్నారి తన తండ్రి కోసం వెతుక్కుంటూ ఏడ్చుకుంటూ ఇదే ప్రాంతంలో చివరిసారిగా తాతబ్బాయి అనే వ్యక్తి చూసాడనేది కూడా చెప్పుకొస్తున్న వెర్షన్. ఈ నేపథ్యంలో ఇక్కడ బొమ్మలు కనిపించిన ప్రాంతంలో ఇక్కడ కట్టారని తెలుసుకుని తల్లి కూడా ఇక్కడికి వచ్చింది. ఈ యొక్క ప్రాంతానికి అయితే రావడం జరిగింది. ప్రస్తుతం భవానీ గారు ఉన్నారు, అక్కడ ఒక బొమ్మ కూడా చూడవచ్చు. భవానీ గారు చెప్పండి, పాప పప్పుకే 11 రోజులు అవుతుంది, అదృష్టమైంది. ఇప్పుడు బొమ్మలు ఈ విధంగా పోలీసులు మరి ఇన్వెస్టిగేషన్లో భాగంగా కట్టారా? మీకు ఏమైనా ఎటువంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా? అనుమానాలు ఏమీ లేవు సార్. ఇది వరకు పాపకి అలాంటి బొమ్మలు ఎప్పుడు కొనలేదు, అలాంటివి ఎప్పుడు కొనలేదు సార్. అలాంటి బొమ్మలు కానీ అలాంటికి సంబంధించిన వాటిలో మా ఇంట్లో టడ్డీ బేర్లు లేదంటే బాళ్ళు అవే ఉంటాయా, అలాగే కార్లు లాంటివే ఉంటాయి సార్. ఇలాంటివి మేము ఎప్పుడూ కొనలేదు. మరి ఎందుకు కట్టారో ఏంటన్నది మాకు తెలియదు సార్. అంటే పోలీసులు ఏమన్నా మీకు చెప్పడం ఇన్వెస్టిగేషన్లో ఇక్కడ బొమ్మలు కడుతున్నాం ఇలాగ ఏమన్నా చెప్పారా మీకు? ఇంకా చెప్పలేదు సార్. మరి ఎలా తెలిసింది? వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఇక్కడ బొమ్మలు కట్టారని తెలిసిందా? అంటే పాప చివరిసారిగా ఆ రోజు ఇక్కడే కనిపించిందని అన్నారా? ఆయనకైతే ఇక్కడే కనిపించిందండి సార్. ఇక్కడేనా? ఇక్కడే కనిపించిందంట. మళ్ళీ అక్కడ నుంచి అక్కడికి దూరం వెళ్ళినప్పుడు మరి వెంట్రుకలు ఉన్నాయని అన్నారు. ఎక్కడ అది వెంట్రుకలు? అక్కడేనా? అంటే ఇప్పుడు ఈ మరి ఇక్కడ పైకి వరకు ఎక్కిందా పాప? అందులోంచి వెళ్ళే అవకాశం ఉందంటావు మరి? ఇందులోంచి వెళ్ళడానికి అవకాశం అయితే అస్సలు లేదు సార్. అసలు అక్కడ రావడానికి అమ్మాయికి అవకాశం లేదు. మరి ఏమైందో ఏంటో ఇంకా ఏం తెలియలేదు. మరి ఏంటి ఆ బొమ్మలు కట్టారు ఇవన్నీ కూడా చూస్తుంటే, మరి నిన్నమ్మో అమావాస్య అంటున్నారు, పక్కనమ్మ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కట్టాను అంటున్నారు. పామాయిల తోటలో ఇంత దూరం కూడా వచ్చే అవకాశం లేదు. మనం రావడానికే 10 నిమిషాలు అలా పడుతుంది సార్. అలాంటిది అమ్మాయి వచ్చేసింది ఇక్కడికి అంటే నమ్మసత్యంగా లేదు సార్. మరి ఏం జరిగింది ఏంటన్నది మనం చూడలేం కాబట్టి మనం వెళ్ళలేము సార్. మరి అడవి జంతువులు కానీ ఈ యొక్క పైతాన్ ఏదో కొండ చెరువులు కానీ వచ్చే అవకాశం కూడా ఉండదు అంటున్నారు. అటు ఏమైనా అవకాశం ఉందంటావా? తోటలోకి అయితే రావు సార్. తోటలోకి అయితే ఇది వరకు ఎప్పుడు రాలేదు. కొండంట ఒకవేళ కొండంట పాప వచ్చేసిందంటే మాకు ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే వెంటనే ఇక్కడికి వచ్చి వెతికాను సార్. కొండ చెరువులు అనేది జరగదని నేను అనుకుంటున్నాను సార్. ఇది వరకు తోటలోకి రాలేదు. లేదా అమ్మాయి ఇక్కడికి వచ్చేసినా బయటికి వెళ్ళిపోయినా సరే వెంటనే మేము వచ్చాం కాబట్టి మాకు ఎక్కడైనా ఉంటే మాకు అనిపించింది. ఆ రోజు 20 నిమిషాల వ్యవధిలో 20 నిమిషాల తర్వాత కదా మీకు అంత పాప మిస్ అయిందన్నారు. మీరమ్మో తండ్రి దగ్గర ఉందని మీరు అనుకున్నారు. వెంటనే మాకు తెలియగానే వెంటనే ఇదంతా ఇక్కడ వరకు కూడా వచ్చారు. వెంటనే ఇక్కడ వరకే సార్. కొండలో ఎక్కేసాం. కొండలో కూడా ఎక్కేసారు. మరి అలాంటిది మరి ఏదో తెలియాలి కదా. తెలియలేదు సార్. పాప అయితే చుట్టుపక్కల ఏదో అని అనుకుంటున్నాను. మరి అడవి జంతువులేమో అని ఎక్కువగా బలంగా అనుమానిస్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి. మరి అడవి జంతువులు అంటే వాటికి అట్లీస్ట్ బ్లడ్ అయినా లేదంటే తల వెంట్రుకలో లేకపోతే తను కాళ్ళకున్న పట్టీలో అట్లీస్ట్ దాన్ని చుబ్బాము లేదంటే తన ఎముకలో కనిపిస్తే కదా సార్. ఇప్పటికి 11 రోజులు అవుతుంది. ఇన్ని రోజులు బట్టి కూడా కొండలు ఎక్కారు, డిపార్ట్మెంట్ కొండలు ఎక్కారు దిగారు, వాళ్ళకైనా ఏదో కనిపిస్తుంది కదా సార్. మాకు మిస్ అయిందని వెంటనే తెలిసినప్పుడే కొండలు ఎక్కాను సార్. ఆ రోజు ఏం కనిపించింది? ఏమి లేదు. 20 నిమిషాల వ్యవధిలో ఒకవేళ కొండ చిలువ మింగే ఒకవేళ అనుకోని పరిస్థితిలో ఇక్కడ నుంచి కదలలేదు కదా. ఒకవేళ ఇక్కడే చెట్టు ఎక్కడో ఉంటుంది. 20 నిమిషాల్లో మీరు వచ్చేసారు. కొండ చిలువ మింగేసింది అలా చూపించి చెట్లేటి పొట్లేటి మొత్తం చెట్టు ఈ పామాయిల తోటలో చెట్టుకి కొండ అంటే చెట్టుకి ఆ తప్పుకి వెతికారు సార్. ఊళ్ళో జనాలు వచ్చి అప్పుడు ఏం కనిపించలేదు సార్. మరి ఏం జరిగింది ఏంటన్నది ఇప్పటికే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ముగ్గురు వచ్చారు. ఇతను చూసిన వెంటనే బయట ఉన్న ఊళ్ళో ముగ్గురు వచ్చారన్నారు. ఆ ముగ్గురు వచ్చి మీతో ఏం చెప్పారు? మీ పెద్ద అమ్మాయి ఎక్కడ ఉందని అడిగారు సార్. అడిగిన పెద్దోళ్ళ మా అమ్మాయి ఆయన ముగ్గురు కూడా ఒక అన్నీ ఎంత ఉంటాడో అన్నీ కొంచెం ఉన్నవాళ్ళు. వాళ్ళది ఈ ఊరేనా? ఊళ్ళో వాళ్ళే సార్.
మీ పెద్ద అమ్మాయి ఎక్కడ ఉందని అడిగితే వాళ్ళ నాన్న దగ్గర ఉందన్నాను సార్. అన్న తర్వాత సార్ ఫోన్ చేసి కనుక్కుంటే లేదని మీరు చేయండి అని నెంబర్ చెప్తే చేశారు సార్. చేసి ఏమన్నారు? గణేష్ మీ అమ్మాయి ఎక్కడ ఉన్నారా అంటే వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నదన్నాడు. లేదు ఆ కొండవరన ఇలాగా పలానా వ్యక్తికి కనిపించిందంట అని చెప్తే అప్పుడు వెంటనే భయపడి అంతవరకు ఎలా వెళ్ళిపోయిందని వెతుక్కుంటూ మొత్తం వచ్చాం సార్. స్టార్టింగ్ ఇక్కడికి రాగానే ఇక్కడ కనిపించలేదు. మళ్ళీ ఇక్కడ నుంచి మొత్తం చుట్టుపక్కల తోటలంతా ఈ చుట్టుపక్కల మా తోట అంతా బయట అంతా నైట్ వరకు తెల్లారుజామున వరకు వర్షం పడింది సార్. కుక్క కూడా కనపడలేదు. కుక్క కూడా అనుమానం ఏంటంటే ఆ కుక్క కూడా కనిపించలేదు సార్. అమ్మాయి అయితే ఎక్కడో నిద్ర అయిపోయింది ఏదో అని అనుకోవచ్చు, ఆ కుక్క కూడా కనిపించలేదు సార్. అలా జాను 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 అని పిలుచుకుంటూనే వెతికాను సార్. వరుసలో కూడా వెతికాం. ఊళ్ళో వాళ్ళు వచ్చారు, మేము కొండలంట, మగవాళ్ళు అయితే కొండలంట ఎతికారు, మేమైతే తోట చెట్టుకి వెతుకాం, ఎక్కడా కనిపించలేదు సార్. మరి ఏం జరిగింది ఏంటన్నది ఇప్పటికే ఆచూకీ తెలియదు. బొమ్మలు ఎలా కట్టారు? ఏమన్నా అనుమానం ఉందా నీకు ఇప్పుడు జనరల్గా? బొమ్మలు కట్టడంలో అయితే సార్ మాకైతే ఏ అనుమానం లేదు. మరి ఎందుకు కట్టారు ఏంటన్నది ఇంకేం తెలియదు. అదే మేము ఒక అడిగితే మనకు అన్అఫీషియల్గా పోలీసులు మేము కట్టాం ఇన్వెస్టిగేషన్లో అన్నట్టుగా అంటున్నారు. అది కాకుండా ఏదన్నా ఇటువైపు మరి ఇలా బొమ్మలు కట్టి కనిపించేయడంలో కొంచెం ఇబ్బందికరం ఏమైనా అనిపించలేదు? బాధగా అనిపిస్తలేదా? క్షుద్ర పూజలని నిన్నమ్మో అమావాస్య అంటున్నారు, ఇవాళ అమ్మ బొమ్మలు కట్టారు. పోలీసులు కడితే అందులో అనుమానం ఉండదు కదా సార్. బయట వాళ్ళు ఎవరైనా అయితే మనకు అనుమానం ఉంటుంది. డిపార్ట్మెంట్ వాళ్ళే కాబట్టి మనకు ఇబ్బంది ఉండదు. ఓకే, ఇప్పుడు ఇది వచ్చిన దారి నీకు తోట చూసో ఇదంటే కూడా వెళ్ళగలదు మళ్ళీ? అంటే మర్చిపోతాం కదా మనం వెళ్ళిన మార్గాన్ని మర్చిపోతాం ఇవన్నీ కూడా. వెళ్ళిపోతాను సార్. ఇప్పుడు అంటే కొంచెం క్లారిటీ ఉంది కాబట్టి వెళ్ళిపోతాను. నేను వచ్చిన ఫస్ట్ ఇక్కడ అమ్మాయి కనిపించలేదు అన్నప్పుడే తోట తిరిగితే అప్పుడు ఒకసారి ఎలా వెళ్ళాలా ఏంటంటే వర్షంలో కన్ఫ్యూజ్ అయ్యారు. మనమే కన్ఫ్యూజన్ అయ్యామంటే పాప ఏమో ఇక్కడ వరకు వస్తుంది సార్. నా పాప ఇంతవరకు రాదు సార్. వచ్చే ఛాన్స్ 1% కూడా లేదు. మరి ఏం జరిగింది ఏంటన్నది మనకి చూడలేదు కాబట్టి మనం అనుకోవడం. ఎస్పీ గారు మరి వచ్చారు, నన్ను ఏం భరోసా ఇచ్చారు మీకు? మరి ఎస్పీ గారు ఇచ్చారు సార్. ఏదైనా అనుమానం ఉంటే చెప్పండి అమ్మా, ఆ విధంగా కూడా స్పీడప్ చేస్తాను, ధైర్యంగా ఉండండి, ఏదో ఒకటి పాప ఆచూకి ఇంకా స్పీడప్ చేసి పాపని తీసుకొచ్చే క్రమంలో ఉంటాం ప్రయత్నిస్తాను ధైర్యం చెప్పారు. ఓకే, అందరూ ప్రయత్నిస్తారు, నువ్వు అధైర్యపడకు, పాప అందరూ కూడా రావాలని తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నావు అంటే ఈ పాప కోసం? జ్ఞానేశ్వరి అంటే ఇప్పుడు తెలియని వారు అంటే ఎవరు ఉండరు. నువ్వు తెలియదు, నేను తెలియదమ్మా, కానీ జ్ఞానేశ్వరి మొత్తం తెలుగు రాష్ట్రాలు తెలిసింది. వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నావు? మీ పాప సురక్షితంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. కొంతమంది పూజలు కూడా చేస్తున్నారు, వాళ్ళందరికీ నువ్వు ఏం చెప్పదలుచుకుంటున్నావు? ఎవరైతే మా పాప కోసం క్షేమంగా రావాలని అనుకుంటున్నారో మీకోసం నేను ఏం చెప్పినా తక్కువే. ఎందుకంటే ఇది వరకు నా పాప ఇప్పుడు దేశాన్ని అంతటా మీ పాప అనుకొని పూజలు చేసినందుకు, కామెంట్లు పెట్టినందుకు, నాకు సపోర్ట్ చేస్తున్నందుకు, ధైర్యంగా ఉండమ్మని చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్. అంటే కొంతమంది రకరకాలుగా అంటారు, మీకు కూడా మేమే కూడా కామెంట్ చేసిన వారు కూడా ఏం చెప్పదలుచుకున్నాం? మీరు దగ్గరికి ఇక్కడికి వచ్చి పరిస్థితి తెలుస్తుంది. మాకే మీరు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, పిల్లలకు కూడా పాల డబ్బా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, నేను చూశాను. ఎంత ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. రకరకాల కామెంట్స్ ఎలా ఉంది కదా కామెంట్స్ పెట్టేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? దయచేసి బ్యాడ్ కామెంట్లు పెట్టి వాళ్ళు తగ్గించండి. ఎందుకంటే ఇక్కడ నా పరిస్థితి చూస్తే కానీ ఎవరికి అర్థం కాదు. ఎక్కడో ఉండి ఏదో ఒక చిన్న కామెంటే కదా, ఒక చిన్న వీడియోనే కదా పెట్టేద్దాము అనుకోకండి. మీరు పెట్టే కామెంట్ వల్ల మీకు కలిసి వచ్చేది ఏం లేదు, నాకు కలిసి వచ్చేది ఏం లేదు. ఏంటంటే ఇంకా ఎంతో కొంత నేను ఆశతో ఎదురు చూస్తున్నాను, ధైర్యంతో ఉన్నాను. ఎందుకంటే పాప వస్తుంది అన్న ఆశని నిరాశ చేయకండి. లేదా చుట్టూ తిరిగి మీ తల్లిదండ్రులే ఏదో చేసేసారు, వీళ్ళే అమ్మేసుకున్నారో లేదంటే ఇంకేదో చేసేసారు అని దయచేసి కామెంట్స్ అయితే పెట్టొద్దు. దయచేసి ఎవరైనా రావాలనుకుంటే కనుక ఇక్కడికి వచ్చి ఏం జరిగింది ఏంటి, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది చూసిన తర్వాత మీరు కామెంట్లు పెట్టండి. అంతేగాని నేను ఏడట్లేదనో లేకపోతే మాకు బాధ లేదనో మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అసలు నాకు ఇప్పటికీ ఒకటి అర్థం కాలేదు. ఏడిస్తేనే బాధ ఉన్నట్ట, కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయో రాలేదో అదే నా ఒక్కదానికే తెలుసు.
తల్లిగా నేను ఎంత సఫర్ అవుతున్నాను, ఎంత పెయిన్ ఉండేది అనేది నాకు మాత్రమే తెలుసు. దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. ఇది ఒక తల్లి ఆవేదన. అదే థ్యాంక్ యూ అమ్మా, బాధపడకు. పాప రావాలని మేమంతా అందరూ కూడా యావత్ తెలుగు ప్రజానికి పాప సురక్షంగా ఉండాలి, ఎవరో అపహరించిపోయి ఉంటారని కూడా భావిస్తున్నాం. ఆ విధంగానే సురక్షితంగా కూడా మేమంతా కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి చూస్తున్నాం. పాప అదృష్టమే 11 రోజులు అవుతున్నా సరే తల్లి ఆవేదన ఇంకా రోధిస్తూనే ఉంది. తన పిల్ల జాడకు తెలియక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. చివరిసారిగా తిరిగినటువంటి ప్రాంతం, చివరిసారిగా ఇక్కడే చిన్నారి అడుగుజాడలు వచ్చి ఇక్కడే నుంచున్న పరిస్థితి ఉందని, ఇక్కడే బొమ్మలు కట్టడం అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ యొక్క ప్రాంతాన్ని తల్లి అక్కడ బొమ్మలు కట్టారని తెలుసుకుని హడావడిగా ఈ యొక్క ప్రాంతానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ బొమ్మలు ఎందుకు కట్టారు అనేది ఆ కంచికి ఎందుకు కట్టారు, పోలీసులే ఇన్వెస్టిగేషన్లో భాగంగా కడితే పర్వాలేదు, కానీ అనుకోని విధంగా ఎవరైనా కట్టుంటే మాత్రం మాకైతే భయం వేస్తుందని కూడా తల్లి అయితే చెప్పుకొస్తుంది. కానీ ఓ పక్కన అనేక రకాలుగా కామెంట్ చేస్తున్నారు. అటువంటి వారు ఒకటే గమనించాలి, ఇక్కడికి వచ్చి మా పరిస్థితి చూడండి, ఇక్కడ జరిగింది ఏంటో తెలుసుకుంటే తెలుస్తుంది మా బాధ ఏంటో. మీకు మొబైల్ ఉంది కదా అని ఇష్టానుసారంగా కామెంట్స్ పెట్టి మా మీద ఇటువంటి తప్పుడు ప్రచారం సరైంది కాదని కూడా చెప్తున్నాం. మేము కూడా పాప దొరకాలని మేము కూడా నిరంతరం కూడా ప్రయత్నిస్తున్నాం. మా అనేక రకాలుగా నిష్టానుసారంగా కామెంట్ చేస్తున్నారని కూడా చెప్పుకొస్తాం. కానీ పాప కోసం ఇప్పుడు దొరకాలని యావత్ తెలుగు ప్రధానితో పూజలు చేస్తున్నారు. చిన్నారులు జ్ఞాను నువ్వు ఎక్కడున్నా రావాలని కూడా కోరుకుంటున్నారు. ఆ విధంగానే రావాలని ఆర్టీవీ కూడా కోరుకుంటుంది. కానీ ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఈ బొమ్మలు ఇక్కడ ఎలా కట్టారని పోలీసు ఇన్వెస్టిగేషన్లో కట్టారు. ఒకవేళ కడితే ఇక్కడ ఎక్కడ దిక్కినా సీసీ ఫుటేజ్ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. కానీ మళ్ళీ ఏదైనా అడవి జంతువు ఈ బొమ్మను చూసి పాప అనుకుని వస్తుందేమో అని ఎదురు చూస్తున్నానేమో వాళ్ళైతే అంటున్నారు. కానీ ఏదేమైనా చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా సురక్షితంగా రావాలని యావత్ తెలుగు ప్రజలందరూ కూడా కోరుకున్నట్టు ఆర్టీవీ కూడా మొదటి నుంచి కూడా ఈ యొక్క ప్రాంతాన్ని జల్లెడ పట్టింది. చివరిసారిగా తిరిగిన ప్రాంతంలో బొమ్మలు కట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినప్పటికీ తల్లి యొక్క ప్రాంతంలో చూసి కంటతడి పెట్టుకుంటుంది. ఈ పామాల తోటలో ఆ రోజు జరిగిన ప్రాంతంలో ఎంత కూడా జల్లెడ పెట్టాం, కానీ ఎక్కడా కూడా తల్లి పాప ఆచూకీ దొరకలేదు. 20 నిమిషాల వ్యవధిలో మరి ఏమైంది? అడవి జంతువు పెట్టుకెళ్తే ఒకవేళ ఉంటుంది, ఒకవేళ పాము పెట్టుకెళ్తే ఇక్కడి నుంచి కదలలేదు, ఇలాంటి రకరకాల అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ కుక్క ఎక్కడ దిక్కున ఉంటుంది కదా అనేది అనుమానం. కానీ ఎవరో పాపను అపహరించారే, పాప తిరిగి వస్తుంది, క్షేమంగా రావాలని నాకు ఎక్కడో ఒక చిన్న ఆశ ఉంది. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఆర్టీవీ కూడా పాప సురక్షితంగా క్షేమంగా జ్ఞానేశ్వరి తెలియాలని కూడా మేమంతా కూడా కోరుకుంటున్నాం. మీకున్న తాజా పరిస్థితి.